అంటే ప్రభువుకు మనం ఏమి ఇవ్వగలమండి? భూమి ఆయింది, ఆకాశం ఆయింది, సమస్తము ఆయిందే. సూర్యుడు ఆయన వాడు, చంద్రుడు ఆయన వాడు, భూమిలో ఉన్న ఖనిజాలు ఆయనవి, సముద్రం ఆయింది, సమస్తము ఆయిందే. ఏమి మనము ప్రభువుకి ఇవ్వగలం? ఏమివ్వగలం? రాజుగారికి మనం ఏమివ్వగలమండి? అన్నీ ఆయన దగ్గరే ఉంటాయి. ఆయన ఎవరట? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవుళ్లకు దేవుడైనటువంటి దానికి మనం ఏమివ్వగలము అంటే మన మనసుని ఇచ్చి రుణం తీర్చుకోగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యకి ఏమవ్వచ్చు మనం? చెప్పండి. నీ కానుకలు ఇచ్చో దేవుడు దీవిస్తాడు, నువ్వు అందిస్తే దేవుడు లక్షిస్తాడు. నువ్వు ఏది ఇచ్చినా దేవుడిని ఆయన దగ్గర ఉంచుకునేవాడు కాదు. 100కి లక్ష ఇచ్చే దేవుడు, 100కి రెట్టింపు దీవెనలు ఇచ్చే దేవుడు. నీ మనస్సును ప్రభువుకి ఇస్తే నేను ఎలా దీవించేస్తాడట? అద్భుతకరంగా దేవుడు నన్ను దీవిస్తాడు. ఎలాగ ప్రభువు నన్ను దీవించగలడు అంటే దేవుడు నీకు ఇచ్చే గొప్ప బహుమానం ఏమిటంటే రక్షణను దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకంలో ఎన్నో ఘనతమైనటువంటి కార్యాలు మనం పొందుకోవచ్చు. ఉద్యోగం పొందొచ్చు, మంచి మంచి పోస్టులు పొందొచ్చు, ధనాన్ని పొందొచ్చు, ఆస్తిని పొందొచ్చు, కష్టపడటం ద్వారా ధనవంతులం కావచ్చు. కానీ ఎవరు మనల్ని రక్షించగలరు? ఎవరు మనల్ని విడిపించగలరు? ఎవరు మనల్ని స్వస్థపరచగలరు? నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి రక్షణ కావాలి. వేర్ కెన్ ఐ ఫైండ్ ద సాల్వేషన్? ఎక్కడ రక్షణను నేను పొందుకోగలను అని నువ్వు అనుకుంటే ఈ భూమి మీద నిన్ను దేనిని నుంచా విడిపించగలవారు అనేక మంది ఉన్నారు. రోగాలు వస్తే విడిపించడానికి డాక్టర్లు ఉన్నారు. నువ్వు చదువుకోకపోతే చదువు చెప్పడానికి టీచర్లు ఉన్నారు. నువ్వేమో తప్పులు చేస్తే నిన్ను విడిపించడానికి లాయర్లు ఉన్నారు. కానీ నిన్ను విడిపించడానికి, పాపముల నుండి రక్షించడానికి ఒక రక్షకుడి లోకానికి అవసరమని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉద్భవించాడు. కనుక ఆయన ఏమన్నారటండి? లోక రక్షకుడు దేని నుంచి నిన్ను విడిపిస్తాడైనా? పాపము నుండి, శాపము నుండి.